ఉన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీరు కాచారు, దాచారు, భద్రపరిచారు. శ్రేష్టమైన ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తోత్రం. దీవించి ఆశీర్వదించండి, కృపా కనికరం చేత నింపండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ దీవెన ఆశీర్వాదం ఉంచమని మేము ధ్యానించబోతూ ఉన్నాం మీ వాక్యాన్ని. ఈ వాక్య ధ్యానములో మీరు ఉండండి. ఇప్పటి వరకు బిడ్డలు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచారు, కృప చూపాన్ని. అన్ని విషయాల్లో మేలు చేసి ఆదరించండి. మీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడండి. మీ మాటల చేత బలపరచండి, కృప చూపి నడిపించమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, చేరి వచ్చిన సంఘమునకు హృదయపూర్వక శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మనము ఆదికాండము 6వ అధ్యాయం. దయచేసి కొన్ని మాటలు శ్రద్ధగా వినాలి. 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. 6:6 ఆదికాండం నేను చదువుతున్నాను, వినండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆ తర్వాత మనము మరొక మాటను 8వ వచనాన్ని చదువుకుందాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఆ తర్వాత మరొక వచనాన్ని కూడా, నోవహు వంశవలిదే, నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనయ్యుండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనిద్దాం, దేవుని మాటలు విందాం. అందరూ ప్రశాంతంగా ప్రభు మాటలు కొంత సమయం వినాలి. దేవుడు నోవహు కాలములో జరిగిన సంఘటన ఈ 6వ అధ్యాయం నుంచి కనపడతాయి కొన్ని అధ్యాయాలు. దేవుడు ఇక్కడ సంతాపము నొందెను అని రాయబడింది. అంటే దేవుడు బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఎందుకు? నరులను చేసినందుకు. ప్రియులారా, అయితే ఆ దినాలలో నోవహు అనే ఒక వ్యక్తి దేవుని ఇష్టానుసారముగా, దేవుని చిత్తానుసారముగా నడుచుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. జనులందరినీ చూసి ఆయన దుఃఖపడ్డాడు, ఏడ్చాడు అని చెప్పొచ్చు. అంటే ఏడుపులో 2 రకాలు ఉంటాయి. పెద్దగా అరచి ఏడ్చే వాళ్ళు ఉన్నారు, పిల్లలు, స్త్రీలు కూడా అలాగే ఏడుస్తారు. కానీ పురుషుడు ఏడుపు ఎలా ఉంటుందంటే అంతరంగములోనే ఉంటుంది, కానీ కంటి వెంట నీరు వస్తుంది. దేవుని పరిస్థితి కూడా అదే. బైబిల్లో మనం చూసినప్పుడు
యేసు ప్రభువు వారు ఏడ్చిన సందర్భాలు కనిపిస్తాయి. ఎప్పుడు యేసు ప్రభువు వారు ఏడ్చారు అంటే కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తాయి. మొదటిది, ఆయన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము మీరు చూసిన ఎడల అక్కడ ఆయన ఏడ్చిన సందర్భం కనపడుతుంది. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం. లాజరు చనిపోయినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏడ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. చూడండి, మీరు 4వ వచనం మీరు ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సందర్భంలో యేసు ప్రభువారు ఎందుకు ఏడ్చాడో అమ్మా ఎందుకు ఏడ్చాడో మనం చూస్తాం. యేసు కన్నీళ్లు విడిచాను. సరే, అప్పుడు ఇడిచినప్పుడు యూదులందరూ అనుకున్నారు, ఈయనంటే లాజర్ అంటే ఈయనకి ఎంత ప్రేమో. నిజంగా ప్రేమే. ఎందుకంటే ఆ మొదటి వచనములో 11వ అధ్యాయం మొదటి వచనములో మరియా ఆమె సహోదరి అయిన మార్తాను వారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు సహోదరుడు. 3వ వచనములో ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపెను. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఎందుకు యేసయ్య ఏడ్చాడు? యేసు ప్రభు వచ్చినప్పుడు లాజరు బ్రతుకుతాడని యేసుకు తెలుసు. మరి బ్రతుకుతాడని తెలిసినా యేసు ప్రభు ఎందుకు ఏడ్చాడు? అయితే ఇక్కడ లాజరు ఆ స్థితిలో ఉన్నప్పుడు చూసి, అంటే ప్రేమ కనిపిస్తుంది. కానీ మరొక విషయం ఏమిటంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక మాట ప్రభువారు అంటున్నాడు. మీరు 23వ వచనం చదవండి. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. చూడండి, యేసు ప్రభు శక్తిని, అంటే యేసు ప్రభు యొక్క విషయాన్ని మార్త గుర్తించలేకపోయింది. అంటే యేసు ప్రభు మీద వారు, యేసు ప్రభు అంటే గౌరవం ఉన్నది, కానీ ఆయన చనిపోయిన తన సహోదరుని లేపుతాడనే విశ్వాసం ఉంచలేకపోయింది. అందుకే ఆ 23వ వచనములో ఎప్పుడు లేపుతాడంటే అంత్యదినములో లేస్తాడని తెలుసు అన్నాడు. చూడండి, వారింటిలో భోజనం చేశాడు యేసయ్య, వారికి వాక్యం బోధించాడు యేసయ్య, వారితో గడిపాడు యేసయ్య. ఆ గడిపిన యేసయ్య మీద వారు విశ్వాసం ఉంచలేకపోయారు. ఒకటి, ఆయన లాజరును లేపుతాడని నమ్మలేకపోయారు, అవిశ్వాసం. ఇక్కడ మనం గమనిస్తే యేసు మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైంది. అక్కడ మీరు ఆ 11వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. కావున యేసు
లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనిక్కడ నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టంగా వారితో. చూడండి, ఎందుకు లాజరు చనిపోయాడు? రోగి అయినప్పుడు కొన్ని రోజులు ఆలస్యం చేశాడు, చనిపోయినప్పుడు వచ్చాడు. చనిపోయిన సంగతి తెలుసు. లాజరు చనిపోయాడు, లాజరు నిద్రిస్తున్నాడు, లేపటానికి వెళదాం రమ్మన్నాడు. అంటే లాజరు మీద ఉన్న ప్రేమను కొద్దీ ఆయన ఏడ్చాడు. మరొకటి ఏంటంటే, వారు దేవుని మీద, యేసు మీద వారు సంపూర్ణమైన విశ్వాసం ఉంచలేకపోయినందుకు ఆయన ఏడ్చాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలై ఉండలేరు. దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉండాలి. ప్రభునందు ప్రియులారా, యేసు దుఃఖపడ్డాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు నోవాహు కాలములో ఆ ప్రజలను చూసి సంతాపపడినట్లుగా తాను బోధించి, తాను ప్రేమించి, తను ఆదరించినటువంటి కుటుంబమైనటువంటి మార్తా, మరియా వారు యేసు మీద విశ్వాసం ఉంచలేకపోవటాన్ని చూసి కూడా యేసు ప్రభు వారు ఏడ్చారు. మరొక సందర్భంలో యేసు ప్రభు ఏడ్చిన సందర్భం మరొకటి కనపడుతుంది. త్వరగా చెప్తాను నేను. అదేమిటంటే, యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కి హోసన్నా 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 అని స్తుతి నొంది ఆ ప్రజలందరూ ఆ గ్రామంలోనికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. మీరు లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని చూస్తే మీకు అక్కడ కనపడుతుంది. 41వ వచనం చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఏంటంట, దానిని చూసి దాని విషయమై ఏడ్చి. ఇక్కడ యేసు ప్రభువారు మరొకసారి ఏడుస్తున్నాడు, మరొకసారి దుఃఖపడుతున్నాడు. దేనిని చూసి? ఆ పట్టణమును చూసి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి. ఏమిటి పట్టణం? యెరూషలేము పట్టణం. ఏమిటి పట్టణం? దేవుని పట్టణం. ఏమిటి పట్టణం? పరిశుద్ధ పట్టణం. చూడండి, ఎత్తైన కొండ మీద కట్టబడిన పట్టణం. ఈ పట్టణాన్ని చూసి యేసు ఏడుస్తున్నాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఐగుప్తు దేశము నుండి గొర్రెపిల్ల రక్తము చేత విమోచించి మార్గ మధ్యములో ఎన్నో అద్భుతాలు చేసి వారిని అద్భుతంగా వాగ్దానము చేయబడిన భూమికి, వాగ్దానము చేయబడిన పట్టణానికి తీసుకొని వస్తే ఆ పట్టణమును చూసి ఇప్పుడు ఏడుస్తున్నాడు. దేవుని పట్టణాన్ని చూసి ఏడవాల్సిన అవసరం ఏంటంటే, ఆ పట్టణములో ఉన్నవారు చెడిపోయారు. వారి గతి యేసు ప్రభుకు అర్థమైంది. ఓ పట్టణమా, ఓ ప్రజలారా, ఇప్పుడైనా
మీరు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే మీకు మంచిది. ప్రభువు నిన్ను దర్శించే కాలము నువ్వు ఎరగకున్నావు, నీకు అర్థం కాలేదు. ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు ప్రభు. ఎందుకు ఏడుస్తున్నాడయ్యా? ఆ పట్టణం మీదకి పెద్ద కీడు రాబోతుంది. ఆ పట్టణం మీదకి శత్రువులు రాబోతున్నారు. ఆ పట్టణం చుట్టూ వారందరూ చేరి ఆ పట్టణంలో ఉన్న ఆ యొక్క మందిరాన్ని నాశనం చేస్తారు. ఆ ప్రజలు యవనస్తులను చంపుతాడు, గర్భిణీ స్త్రీలు పొట్టలు కోస్తారు. చూడండి, ఆ పట్టణాన్ని విధ్వంసము చేసి కాల్చివేయటానికి శత్రువు చుట్టి ముట్టి ఉన్నాడని యేసు ఎరిగి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆ పట్టణపు ప్రజలు శత్రువు చేతిలోనికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైనా సమాధాన సంబంధమైన సంగతి మాట వినండి. యేసు అందుకు ఏడుస్తున్నాడు. ఈరోజు సంఘాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడా? సంఘాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడా? నిన్ను చూసి దేవుడు ఏడుస్తున్నాడా? సంతోషిస్తున్నాడా? ఐగుప్తు నుంచి విడిపించిన ఆ పట్టణములోని ప్రజలను చూసి ఏడుస్తుంటే, లోకమనే పాపము నుండి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘము ఆయన స్వరక్తమిచ్చి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘము, శిలువలో వధించబడి కార్చిన రక్తం ద్వారా కడగబడిన ఈ సంఘము, ఈ సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మరి ఇంత చేసి సంపాదించిన ఈ సంఘాన్ని చూసి ఆయన ఏడుస్తున్నాడా? ఆ పట్టణము శత్రువు చేతిలోనికి వెళ్ళిపోబోతుంది. ఆ పట్టణ ప్రజలు మారు మనస్సులో తప్పిపోయారు, దేవుని మీద ఉన్న విశ్వాసంలో తప్పిపోయారు. మరి ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. చాలా ప్రాముఖ్యమైన మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తే, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. సరే చూడండి, అటువలే క్రీస్తు కూడా ఎవరిని ప్రేమించాడు? సంఘాన్ని ప్రేమించాడు. వినండి, క్రీస్తు తండ్రి అయిన దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలను ప్రేమించి విమోచించి ఆ శ్రేష్టమైన దేశానికి తీసుకొని వచ్చినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సంఘాన్ని ప్రేమించి ఏమన్నాడు? అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను ఏముండాలంట? సంఘానికి ఏముండాలి? చూడండి, సంఘము పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగినదిగా ఉండాలి. జాగ్రత్తగా వినండి. నువ్వెలా ఉండాలి? నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. నువ్వెలా ఉండాలి? నిర్దోషమైన జీవితాన్ని జీవించాలి. నువ్వెలా ఉండాలి? మహిమ కలిగిన యేసు ప్రభు ఎలాంటి మహిమ కలిగిన జీవితాన్ని జీవించాడో అలాగూ నీవు కూడా జీవించాలి.
అందుకే యేసు క్రీస్తు వారు రక్తమును కార్చాడు. అందుకే వాక్యమునిచ్చి వాక్యములో మనల్ని ఉదక స్నానం చేయించాడు. వాక్యము ద్వారానే పరిశుద్ధత, వాక్యము ద్వారానే కళంకము పోతుంది, వాక్యము ద్వారానే మహిమ వస్తుంది. వాక్యము 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 చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నువ్వు వాక్యములో లేవు, ఈరోజు నువ్వు తప్పిపోయావు, ఈరోజు నీవు వాక్యాన్ని వెంబడించటం లేదు, నువ్వు లోకాన్ని వెంబడిస్తున్నావు, పరిశుద్ధతను కోల్పోయావు, పవిత్రతను కోల్పోయావు, ఒక క్రమము లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత బాధపడుతున్నాడో చూడండి. దానిని అంటే ఈ సంఘాన్ని తన ఎదుట నిలబెట్టుకోవాలి, సంఘాన్ని తన ఎదుట ఉంచుకోవాలి. ప్రభు ఎదుటకు వెళ్ళే స్థితిలో నీవు ఉన్నావా? ఈరోజు నిన్ను చూసి ఆయన ఏడవట్లేదా? ఆయన నిన్ను రక్షించుకున్నాడే, నీకోసం ప్రాణం పెట్టాడే, నీకోసం రక్తం కార్చాడే, నిన్ను పరిశుద్ధపరిచాడే. ఆ పరిశుద్ధతలో నువ్వు నిలబడకుండా లోకములోనికి జారిపోతే, లోకములోకి పడిపోతే ఆయన దుఃఖపడడా? ఆయన ఏడవడా? ఏమండి, విశ్వాసం ఉంచని మరియా మార్తల కుటుంబాన్ని చూసి, వారి జీవితాలను చూసి ఏడ్చిన దేవుడు, ఏమండి, ఐగుప్తు నుంచి విడిపించబడిన ఆ ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము పట్టణములో వారు ఇష్టం వచ్చినట్లుగా పాపములో బ్రతుకుతున్న ఆ ప్రజలను చూసి ఏడ్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని చూసి ఏడ్చుచున్నాడా, సంతోషించుచున్నాడా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి, ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఏమండి ఏమండి వింటున్నారా? నువ్వెలా ఉన్నావు? దేవుడు నోవాహు కాలంలో ఆ భయంకరమైన రోజులలో ప్రజలందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారండి? మీరు చూడండి, ఆ దినములలో చూడండి, ఆ దినములలో నరుల చెడుతనము భూమి మీద గొప్పది. మీరు గమనించినట్లయితే నోవాహు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో జరుగుతుంది. ఎక్కడుంది అది? లూకా వ్రాసిన సువార్త 17వ అధ్యాయంలోనికి రండి. లూకా వ్రాసిన సువార్త 17వ అధ్యాయం 26, 27. లూకా వ్రాసిన సువార్త అందరు చూడండి. నోవాహు దినములలో జరిగినట్లు ఏమిటంట? మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళు దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు. చూడండి, ఇక్కడ నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. అది ఏమిటి అంటే, నోవాహు వాడలోనికి వెళ్ళు దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి కీయబడుచు నుండిరి. మరొక మాట కూడా అంటాడు అక్కడ కింద 28వ వచనం, లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు ఏమిట నాటుచు ఇండ్లు కట్టుకొనుచు నుండిరి. ఈ మాట ఎందుకు రాశాడు ఇక్కడ? ఆనాడు నోవహు దినములలో జరిగినట్లుగా ఈనాడు కూడా ఉన్నాయి. అంటే జలప్రళయం వచ్చింది ఆ రోజు, ఇప్పుడు కూడా జలప్రళయం వస్తుంది, లేకపోతే వర్షాలతో ఆ భూమి మునిగిపోద్దని కాదు. అక్కడ
ఆ రోజు జనులు ఏ విధంగా ఉన్నారు, ఎలాంటి పాపములో ఉన్నారో, తన తిండికి పెండ్లికి అంటే శరీర సంబంధమైన సుఖానికి వారు అలవాటు పడిపోయి దానికి ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా ఈ రోజున కూడా సంఘము అలాగే ఉంది. సంఘం అలాగే ఉంది. ఈ సంఘం కొరకు చూడండి, యేసు ప్రభు వారు మరొక చోట ఏడ్చాడు అని అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఎందుకు ఏడ్చాడు? ఆయన తనను మరణము నుండి విడిపించగలిగిన వానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రోదనతో, వేదనతో, బాధతో, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో. సరే చూడండి ప్రభునందు ప్రియులారా, ఆయన మన కోసము నిరంతరము వేదనతో బాధపడుతున్నాడు. ఎవరి కోసం? యేసు ప్రభువారు ఏడ్చేది ఎవరి కోసం? యేసు ప్రభువారు కన్నీరు ఎవరి కోసం? గమనించండి ప్రియులారా, గమనించండి. నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, యేసు ప్రభువారు ఏడ్చినది తన ప్రజలను చూసే. తండ్రి అయిన దేవుడు నోవాహు కోలంలో దుఃఖపడుతుంది తన ప్రజలను చూసే. ఆయన బాధపడుతున్నాడు. భూమి మీద నరులను చేసినందుకు ఆయన ఏమంటున్నాడు? యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొన్నాడు. తన హృదయములో నొచ్చుకోవటం అంటే బాధపడుతున్నాడు. ఈరోజు యేసు ప్రభువారు ఆ ప్రాణం పెట్టి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని చూసి ఆయన నొచ్చుకుంటున్నాడా, సంతోషిస్తున్నాడా? నిన్ను చూసినప్పుడు ఆయనకేమి గుర్తొస్తుంది? నిన్ను చూసినప్పుడు ఆయనకేం గుర్తొస్తుంది? నీ బ్రతుకును చూసినప్పుడు. నోవాహు ఎలాంటి వాడంటే దేవుని మాట సంపూర్ణంగా విని లోబడినవాడు. దేవుని మాటకు లోబడినవాడు. అసలు ఒక సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక ఆత్మ సంబంధమైన మాట మాట్లాడతాడు. పౌలంటే సామాన్యుడు కాదు. పాత నిబంధనలో సకల విద్యలను అభ్యసించిన వాడు మోషే అయితే, క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రము సంపూర్ణంగా నేర్చుకున్నవాడు అపోస్తలుడైనటువంటి పౌలు. చాలా జ్ఞానం కలిగిన వాడు. అంత గొప్పవాడు, అంత జ్ఞానము కలిగిన వాడు ఒక మాట రాస్తున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. చాలా ప్రాముఖ్యమైన మాట అక్కడ ఆయన రాస్తున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. అమ్మా, యేసుక్రీస్తు దాసుడను. చాలబ్బా, చాలు. ఈయన ఏమంటున్నాడు? నేను ఎవరినంటున్నాడు? యేసుక్రీస్తుకు దాసుడను. దాసుడంటే పిల్లలది, దాసుడంటే బానిస. వినండి, జాగ్రత్తగా వినండి. దాసుడంటే బానిస. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నేను యేసుక్రీస్తుకి దాసుడను. అంటే నేను యేసుక్రీస్తుకి బానిసను. ఎందుకయ్యా నువ్వు యేసుక్రీస్తుకి దాసుడవు, యేసుక్రీస్తుకు బానిసవు అంటే ఆయన చెప్పే మాట ఏమిటంటే, ఆయన తన స్వరక్తం ఇచ్చి ఆయన వధించబడి నా పాపముల కొరకు సిలువలో యజ్ఞమైపోయి యాగమైపోయి నన్ను బ్రతికించాడు.
అంతేకాదు తన రక్తము చేత నన్ను కొన్నాడు గనుక, కొనబడిన వాడు దాసుడు. నన్ను కొన్నాడు గనుక నేను యేసుక్రీస్తుకి దాసుడను. ఏమండి, దాసుడు అంటే బానిస. మాట అర్థం చేసుకోండి మీరు. బానిస అనేవాడికి స్వతంత్రత లేదు. వినండి జాగ్రత్తగా. బానిస అనేవాడికి స్వతంత్రత లేదు. స్వతంత్రత లేదు. బానిస అనేవాడు తన యజమాని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. బానిస ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా పొలంలో పనిచేసి ఇంటికి వస్తే, ఇంటికి వచ్చిన తర్వాత తన యజమానుడు నువ్వు భోజనాన్ని సిద్ధపరిచి నాకు భోజనము వడ్డించి నేను భోజనము చేసేంత వరకు నాకు పరిచర్య చేయమంటే చెయ్యాలి. పనులన్నిటినీ చేసిన తర్వాత ఆ బానిస లేక దాసుడేమనాలంటే నేను నిష్ప్రయోజనమైన దాసుడు, నేను చేయవలసినవే చేస్తున్నాను. అర్థమైందా? దాసునికి తన సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి వీల్లేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకోండి. ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పండి అమ్మా. లేకండి, ఎవరో ఒకళ్ళు లేకండి, పర్వాలేదు లేకండి. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. దయచేసి జాగ్రత్తగా వినండి. నేను చెప్పే ఈ మాటలు మీకు అర్థం కాకపోతే నా అరుపులు వ్యర్థమైపోతాయి. దాసునికి సొంత ఉద్దేశము లేదు. ఈ బానిస ఎప్పుడు కూడా తన యజమాని మాట ప్రకారము పనిచేయాలి. అంతే. యజమానుడికి ఎదురు కూడా చెప్పటానికి లేదు. ఇప్పుడు పౌలు అంటాడు నేను యేసుక్రీస్తు దాసుడిని అంటాడు. పౌలు అంటాడు నేను యేసుక్రీస్తుకు బానిసను. ఎందుకంటే ఆయన తన రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు. వెలువ తన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడు గనుక కొనబడిన నేను దాసుడనే. యేసోబును పోతేపరు వెల ఇచ్చి కొన్నాడు గనుక తన ఇంట దాసుడిగా బ్రతుకుతున్నాడు. దాసుడైన యేసోబు ఆ ఇంటి నుంచి పారిపోవటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇప్పుడు మనకి ప్రాణం పెట్టి యేసుక్రీస్తు కొన్నాడు గనుక యేసుక్రీస్తు దాసుడుగానే ఉండాలి, కానీ దాసత్యము నుంచి మనం వెళ్ళిపోవటానికి వీలు లేదు. ప్రయత్నించకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదామా. 6వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో ఏముంది? మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఎంతమంది కొరకు? అందరి కొరకు అంటే అందులో నీవు ఉన్నావా? అందులో నీవు ఉన్నావు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఇప్పుడు మనందరము ఎవరి ద్వారా విమోచన క్రయధనముగా యేసు ప్రాణం పెట్టాడు కనుక మనము ఆ విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు ప్రాణము ద్వారా మనందరినీ కొన్నాడు. వినండి, మనందరినీ కొన్నాడు. ఇప్పుడు మనందరము యేసుక్రీస్తు దాసులము, యేసుక్రీస్తుకు బానిసలము. ఆయన యేసయ్య అంటాడు
నిన్ను దాసులుగా చూడను, నేను స్నేహితులుగా చూస్తానని యేసు ప్రభు అంటాడు. కానీ వాక్య ప్రకారం మనం ఆలోచిస్తే, పౌలు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే మనందరము దాసులమే, మనందరము బానిసలమే, యేసుక్రీస్తుకు బానిసలమే. ఇప్పుడు బానిసైన వాడు యజమానుడు చిత్తము నెరవేర్చాలి గనుక ఇప్పుడు మనందరము ఎవరి చిత్తము నెరవేర్చాలి అమ్మా? దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము నెరవేర్చాలి. మనము ఎవరి ఉద్దేశం నెరవేరుస్తున్నాము చెప్పండి? మనం ఇప్పుడు ఎవరి ఉద్దేశం నెరవేరుస్తున్నాం? ఇప్పుడు మన స్వచిత్తాన్ని నెరవేరుస్తున్నామా, మన ఆలోచనలను? అందుకే ఇక్కడ అంటాడు, నరుల యొక్క ఎలా ఉందంట. ఇప్పుడు 6వ అధ్యాయంలోనికి మరలా రండి. నోవాహు కాలములో జరిగినటువంటి దాంట్లో 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. మీరు నిలబడి ఆలోచించాలి. ఆ దినాల్లో ఉన్నదానికి ఈ దినాల్లో ఉన్నదానికి వ్యత్యాసం ఏమన్నా ఉందా? దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. ఇక్కడ ఏమంటాడు? వారి చెడుతనము భూమి మీద గొప్పదని. చెడుతనము, చెడ్డతనము, వారి తలంపులు చెడ్డవి, వారి ఊహ చెడ్డది, కేవలము చెడ్డదే. ఎందుకంటే ఒక మనుష్యుడు దేవుని గురించి ఆలోచించకుండా దేని గురించి ఆలోచించినా అది చెడ్డదే. మీరెంతో అదృష్టవంతులు. ప్రభువు నన్ను ప్రతి వారము ఎలా ప్రేరేపిస్తున్నాడంటే, నేను అనుకున్నాను ఏదైనా ఒక కథ చెప్పాలి, ఒక వ్యక్తి హిస్టరీ చెప్పాలనుకున్నాను ఈరోజు. కానీ ప్రభువు నన్ను మళ్ళీ ఇక్కడికే నడిపిస్తున్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడంటే, మన మీద, మీ మీద ఆయనకు అపారమైన ప్రేమ ఉంది. ఆయన ఏడుస్తున్నాడు. మీరు మార్పు చెందాలని, మీరు ప్రత్యేకించబడాలని దేవుని ఉద్దేశమై ఉంది. నేను కూడా చెప్పగలను, హిస్టరీ చెప్పగలను, కథలు చెప్పగలను, ఒక వ్యక్తి క్యారెక్టర్ చెప్పగలను. కానీ ప్రభు మరలా ఈ దిద్దుబాటు వైపే ఎందుకు నడిపిస్తున్నాడు? నాకు అర్థం కావట్లేదు కూడా. ఇక్కడికే రావాలి, తన ప్రజల్ని దిద్దాలి, తన సంఘాన్ని దిద్దాలి. దేవుని ఉద్దేశం వేరే ఉద్దేశం కాదు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మొదట నాకు అర్థం కాకపోయినా ఆయన మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, మనందరము బలహీనులము గనక మనము ఎలా ఉన్నామంటే మోసపోయే స్థితిలో ఉన్నాము గనక. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను చాలాసేపు ప్రార్థన చేశాను, నా ప్రభువు సంతోషించాడు అనుకుంటున్నారు. యెరూషలేం పట్టణము వాళ్ళు హోసన్నా హోసన్నా అని అరిచారు, హోసన్నా హోసన్నా అని స్తుతించారు, ఆరాధన చేశారు. ఇక మేము దేవుని సంతోషపరిచాము అనుకుంటున్నారు. కానీ ఆ పట్టణాన్ని చూసి యేసుక్రీస్తు ఏడుస్తున్నాడు. ఈరోజు మీరు హల్లెలూయా అని ఆరాధన చేశారు, చేతులెత్తారు, చప్పట్లు కొట్టారు, ప్రభువును మహింపరిచారు. కానీ ఈ సంఘాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? మేము ఆరాధించాం కదయ్యా, వాక్యము వింటున్నాం కదయ్యా, ప్రార్థన చేస్తున్నాం కదయ్యా, దశమ భాగాలు ఇస్తున్నాం కదయ్యా, మేము చేయాల్సిందంతా చేస్తున్నాం కదయ్యా, అయినా నిష్ప్రయోజనమైన దాసులమే.
కారణం, నువ్వెంత ప్రార్థించినా, ఎంత పాడినా, ఎంత స్తుతించినా, నువ్వు వాక్యములో ఉతక స్నానం చేయకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే నిష్ప్రయోజనమే. మీరు ఎక్కడైనా ఎవడైనా మోసం చేయొచ్చు మిమ్మల్ని, కానీ నాకు మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం లేదు. మీ గురించి నేనేదో కథలు చెప్పి మిమ్మల్ని భ్రమపరిచే ఉద్దేశం నాకు లేదు. ఈనాడు క్రైస్తవులు భ్రమలో బ్రతుకుతున్నారు. మాకుగాక ఇంకెవరికి పరలోకం వస్తుంది, మాకుగాక ఇంకెవరున్నారు ఆ యేసయ్య పరలోకం ఇవ్వడానికి అనుకొని భ్రమలో బ్రతుకుతున్నారు. నీ నామమును బోధించాం, నీ నామమును స్వస్థతలు చేశాం, నీ నామమున అనేక గొప్ప కార్యములు చేశామయ్యా, అద్భుతాలు చేశామయ్యా. అక్రమైన వారులారా మీరెవరో నాకు తెలియదు, పండి. మీరందరూ అక్రమముగా బ్రతుకుతున్నారు ప్రభు అంటున్నాడు. అక్రమంగా బ్రతుకుతున్నారు, క్రమం లేదు. సంఘ విషయంలో క్రమం లేదు, ఆత్మీయ జీవితంలో క్రమం లేదు మీకు, దేవుని విషయంలో భారం లేదు మీకు, బాధ్యత లేదు. అసలు మీరు సంఘానికి వస్తున్నారు కానీ ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటారా? ఒకరినొకరు ప్రేమించుకుంటారా? చిరునవ్వుతో పలకరించుకుంటారా? చెప్పండమ్మా, అయ్యా చెప్పండి. ఎవడంతటికి వాడే అయిపోగానే దులుపుకోవటం, వెళ్ళిపోవటం, వచ్చామా వెళ్ళిపోయామా, వచ్చేం ప్రయోజనం? నువ్వు సావాస్యం లేదు, నీ తోటి విశ్వాసులతో వాళ్ళు పలకరించేది లేదు, వారికి వందనాలు చెప్పేది లేదు, ఎలా ఉన్నారని అడిగేది లేదు, ఒకళ్ళ గురించి ఒకరు యోగక్షేమములను విచారించుకునేది లేదు. ఎక్కడుంది నీకు క్రమం? చెప్పు. దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? సంఘానికి వచ్చేది ఎందుకు? బాధ్యత లేని బ్రతుకులున్నందు వలన దేవుడు చూసి ఏడవడా? ఆయన ఇప్పటికీ తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని మనం చూస్తున్నాం కదా. ఇప్పటికీ మనందరి కోసం ఆయన చేసేది ఏమిటంటే విజ్ఞాపనే, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని. మీరు ఎక్కడ చూస్తున్నారు? నోవాహు కాలములో నరుల హృదయము చెడిపోయిన సందర్భం కనపడుతుంది. వారందరూ చెడిపోయారు. ఇప్పుడు మనం ఏం చూడాలి? ఒక మాట చూపిస్తాను, చూడండి. ఏమి చూడాలో, మీరేమి చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ వాక్యం మాత్రం అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తున్నాడు. మీరేం చూడాలి? కొలస్సీలకు, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అమ్మా మనం ఏం వెతుకుతున్నాం? మనం దేవుణ్ణి వెతుకుతున్నామా? దేవుని చిత్తాన్ని వెతుకుతున్నామా? దేవుని వాక్యాన్ని వెతుకుతున్నామా? అయితే నీవు క్రీస్తుతో కూడా లేపబడలేదని అర్థం.
క్రీస్తు చనిపోయి లేచినట్లుగా ఆయనతో కూడా నీవు లేపబడిన వ్యక్తివైతే నువ్వు పైనున్న వాటినే వెతకాలి. పైన ఏముంది అంటే యేసు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అక్కడ ఒక సింహాసనం ఉంది. జాగ్రత్తగా వినండి. పైన ఉన్నదాన్ని, ఆ సింహాసనాన్ని వెతకాలి మనం. ప్రభు ఒక వాగ్దానం చేశాడు, నేను ఎక్కడ ఉందునో మీరు కూడా అక్కడే ఉంటారు. నేను తండ్రి కుడిపార్శ్వమునున్నాను, మీరు కూడా తండ్రి కుడిపార్శ్వమునుంటారు. నేను సింహాసనం మీద ఉన్నాను, మీరు కూడా సింహాసనం మీద ఉంటారు. ఇప్పుడు ఆ దేవుని వాగ్దానాన్ని మనం వెతకాలి. అక్కడ కిందకి ఇంకా చదవండి. పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీరేంటంట? ఒక ఆయన చచ్చిపోయాడంట. భార్య మీదపడి ఏడుస్తూ ఉంది. అయ్యా వెళ్ళిపోయావా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని. భార్య సహజంగా భార్యలందరూ భర్త చనిపోతే అలాగే ఏడుస్తారు. ఉదాహరణకి చెప్తున్నా. ఇప్పుడు అతను మధ్యలో లేచి, ఏమమ్మా నా కళ్ళజోడు లేదే కనపడదని నీకు తెలియదా? గూట్లో కళ్ళజోడు పెట్టాను, తీసుకొచ్చి నాకు పెట్టు అని మళ్ళా పడిపోయాడంట. చచ్చిపోయినోడికి ఏమైనా ఉంటుందా? ఇక కళ్ళజోడు లేదని ఉంటుందా? చొక్కా లేదని ఉంటుందా? బంగారపు గొలుసు లేదని ఉంటుందా? అవునే చచ్చిన ఆమెకి పట్టు చీరలు లేదని ఉంటుందా? చచ్చినోడికి షూటు లేదని ఉంటుందా? బూటై లేదని ఉంటుందా? చచ్చినోడికి ఆ ఇల్లు పూర్తిగా లేదని ఉంటుందా? ఉండదు. మీరు చచ్చిపోయారు. పౌలు అంటున్నాడు, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. ఇప్పుడు మీ జీవం ఎక్కడుందంటే క్రీస్తుతో కలిసి దేవుని యందు దాచబడింది. ఇప్పుడు క్రీస్తుతో కలిసి దాచబడిన నీ జీవము ఇప్పుడు చూడండి, యేసు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నీవు కూడా అక్కడికే చేరాలి. అక్కడికే చేరాలి. అందుకే చెప్తున్నాడు, ఎందుకంటే మన జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇందాక అన్నాం కదా, అనుకున్నాం కదా, యేసు మహిమ, ఆ మహిమలో మనం ప్రత్యక్షపరచబడాలంటే మనము క్రీస్తునందే మన దృష్టి, పైనున్న వాటి అందే మన దృష్టి ఉండాలి. 5వ వచనములో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రతను, కామతుర్తను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వల్ల మీకు ఉగ్రత వస్తుంది. వాటి వల్ల మీకేమొస్తుంది? వాటి వల్ల మీకేమొస్తుంది? ఉగ్రత. మీ అవయవములు అనగా జారత్వము అంటే ఈ అవయవాలన్నీ క్రీస్తు అండి. మనము దేహము, శరీరము, సంఘము, దేహము, శిరస్సు క్రీస్తు. మనం సంఘములో ఒక అవయవాలం. మన దేహము దేవునిది. ఈ దేహముతో జారత్వం కానీ, ఈ దేహముతో చూడండి ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, అపవిత్రతను కానీ, కామాతురతను కానీ, దురాశను కానీ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష కానీ ఉండకూడదు. దాన్ని చంపాలి. మనం చచ్చిపోతే అవి చేస్తాయి. అవి నీలో లేకుండా ఉంటే నువ్వు చచ్చినట్టు లెక్క. ఇంకా అవి బతుకుతూ ఉన్నాయంటే నువ్వు చచ్చినట్టు కాదు. ఇంకా అంటాడు 8వ వచనము, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని విసర్జించి ఒకరితో ఒకడు ఇప్పుడు మనం మాట్లాడేది ఏంది?
ఒకరితో ఒకళ్ళు అబద్ధాలే మాట్లాడుకుంటున్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? అబద్ధమాడకుడి, ఎలయనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే ప్రాచీన స్వభావానికి మనం విడాకులు ఇచ్చాం, దాన్ని వదిలిపెట్టాం. మనం పాపపు స్వభావం వదిలిపెట్టాం. పరిత్యజించి ఏమన్నాడు? జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకున్నారు. ఇదే రూపాంతరము చెందటం, క్రొత్త స్వారూప్యములోనికి రావటం. అమ్మా వింటున్నారా? చెందారా? రూపాంతరం చెందారా మీరు? ఆనాడు నోవాహు కాలములో ప్రజలు, వారి హృదయమంతా చెడిపోయింది. వారి ఉద్దేశాలు, వారి తలంపులు, వారి ఆలోచనలు, వారు పెండ్లి 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 పెండ్లి, ఒకరు కాకపోతే ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఒకరిని చేసుకున్న తర్వాత వారిని వదిలిపెట్టి ఇంకొకళ్ళనే, ఇష్టమైతే కాపురం చేస్తాం, లేకపోతే విడిపోతాం, కాంట్రాక్ట్లు మాట్లాడుకుంటాం. ఆ నోవాహు కాలం అంతా చెడిపోయింది. తిండి తిండి, ఈరోజు ఏం తినాలి? ఏమండి, నేను పోయిన వారం కూడా చెప్పా, తిండికి ఇచ్చిన ప్రాముఖ్యత దేవుని సన్నిధికి ఇస్తున్నారా? మీలో వ్యభిచారం లేకపోవచ్చు, ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నారు కనుక. ఇందులో ఏదన్నా ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ మీలో పెద్ద పెద్ద నేరాలేమీ లేవు, చిన్న చిన్నయే. అవి కూడా దేవుడు రేపు వాటిని బట్టి కూడా నీకు శిక్ష రాబోతుంది. ఇక్కడ చదువుకున్నదే చిన్నయే కదా. దూషణ, కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు. ఉన్నారా బూతులు మాట్లాడేవాళ్ళు? దూషించేవాళ్ళు ఉన్నారా? రేపు నీ పరిస్థితి ఏంటి? నోవాహు కాలములో జలప్రలయములో మునిగిపోయినట్లుగా రేపు నీవు అగ్ని గంధకములో కాల్చివేయబడతావు. అందుకనే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి సంతోషపరిచే జీవితం నీలో ఉండాలి. వీటన్నిటిని మానుకోవాలి. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ కోరికలు, నీ తలంపులు ఇంకేం ఉండకూడదండి. అందుకే చెప్పాను, ఏ దాసుడు అనేవాడు, బానిస అనేవాడికి తన సొంత ఉద్దేశం అంటూ ఏమీ లేదు. యజమానుడు ఉద్దేశమే నెరవేర్చాలి. మన యజమానుడు యేసుక్రీస్తు గనక యేసుక్రీస్తు ఉద్దేశమే మనం నెరవేర్చాలి. ఇంకేది ఉండకూడదండి. నువ్వు చేసే ప్రతి పని దేవుని ఉద్దేశమా కాదా? దేవుని వాక్యానికి ఇది వాక్యము ఏం చెప్తుంది, ఆ చెప్పినట్లుగా చేస్తున్నావా లేదా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. చూడండి ప్రభునందు ప్రియులారా, నోవహు దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాడు. నోవహు యజమానుడు దేవుడు, నోవహు దాసుడు లేక బానిస దేవునికి. దేవుడేది చెప్పాడు? అబ్బాయి నోవహు, నీ కొరకు నువ్వు ఒక వాడను చేయాలి. ఆ వాడ ఎలా ఉండాలంటే ఇంత పొడుగు ఉండాలి, ఇంత ఎడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి. 30 మూరలు ఎత్తేంది, ఇంకొక మూర పెంచుతాను అనుకోవటానికి లేదు. ఏదైతే చెప్పాడో, ఏ కొలత అయితే ఇచ్చాడో, ఏదైతే దేవుడు నిర్ణయించాడో అదే చేసేవాడే నోవహు దాసుడు. ఇప్పుడు నీకు దేవుడు ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. నీ కొలత ఏమిటంటే వాక్యమే. వాక్యమే ఏం చెప్తుంది? దాని ప్రకారమే నువ్వు చెయ్యాలి. దాని ప్రకారమే నువ్వు నడవాలి. ఈ వాక్యాన్ని మించి ఒక్క అడుగు ముందుకేసిన నీ జీవితం నిత్య నరకమే.
కనుక ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఆ దినాన నోవహు కాలంలో జలప్రళయం వచ్చి నాశనం అయిపోయింది. కానీ ఆ రోజు నోవహు బోధించాడు 120 సంవత్సరాలు వారి దినములాయను అని రాయబడిందంటే నేను అనుకుంటున్నాను ఆయన 120 సంవత్సరాలు బోధించాడని అనుకుంటున్నాను. విన్నారు, వదిలేశారు. మీరు కూడా వింటారు, మెట్లన్నా దిగుతారో లేదో. సాతానుడు వచ్చి, పక్షులు వచ్చి ఏం చేస్తున్నాయి? విత్తనాన్ని ఎత్తుకుపోతున్నాయి. మెట్లు దిగగానే పక్షి అనే సాతానుడు అనే పక్షి వచ్చి, వాక్యం అంతా పోయింది. కిందకి దిగగానే ఆ పక్కన చూడంగానే వాళ్ళ సంగతి, ఇటు చూస్తే వీళ్ళ సంగతి అయిపోయింది. ఇప్పుడైనా వాక్యాన్ని అర్థం చేసుకోండి. వాక్యాన్ని అర్థం చేసుకోండి. యేసు ప్రభువు నిన్ను చూసి ఏడుస్తున్నాడు. నా రక్తం కార్చి నా ప్రాణం పెట్టి రక్షించిన వ్యక్తేనా, నా సంఘములో చేర్చబడిన వ్యక్తేనా ఇలా అబద్ధాలు ఆడుతుంది, బూతులు తిడుతుంది, అవమానంగా బ్రతుకుతుంది, లోక సంబంధమైన స్థితిలో బ్రతుకుతుంది, పాపపు కోరికలతో బ్రతుకుతుంది? నిన్ను చూసి ఏడుస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేశాను, ఆదివారం ఈరోజు ఆరాధనకి వెళ్ళాను, అబ్బా ప్రార్థన చేశాను, అబ్బా స్తుతించాను, అబ్బా ఉదయకాలం లేకపోగానే మోకాళ్ళ మీద ఉన్నాను, అబ్బా. నువ్వు హ్యాపీ అయిపోతున్నావు, కానీ దేవుడు హ్యాపీ అవ్వట్లేదు. ఎందుకంటే వాక్యానుసారమైన జీవితం నీలో లేదు గనక నీ ప్రార్థన దేవునికి అసహ్యం. ఏ పాస్టర్ గారు చెప్పడేట ప్రార్థన చేస్తున్నా దేవుడు నిన్ను దీవిస్తాడంటాడు, కానీ నీ ప్రార్థన అసహ్యం అని చెప్పగలిగిన వాళ్ళే నీకు అవసరం. కారణం ఏంటంటే నీకు వాక్యానుసారమైన జీవితం లేదు గనక. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. నోవహు కాలంలో జలప్రళయంలో మునిగిపోయినట్లుగా మీరు అగ్నిగుండములో మునిగిపోకూడదు. మీరు మహిమ లోకములో ప్రభుతో కూడా ఉండాలనే ప్రభు ఈ మాటలు మీకు అందిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన మెట్టులో కట్టబడదాం. దేవుడు మనందరి కొరకు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, మీకు స్తోత్రాలు. నైనా మేము నిష్ప్రయోజనమైన వారమే, మేము చేయవలసిందే చేస్తున్నాం, చెయ్యాలి ప్రభా. నోవహు కాలములో జలప్రళయములో మునిగిపోయినట్లుగా మా దేవా మేము అగ్ని గంధకములో మునిగిపోకుండా మమ్మల్ని కాపాడు నాయన, కాపాడు నాయన, కాపాడు నాయన. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేరేపణ కలిగిన వారు ఒకరు లేచి నిలబడి ప్రార్థన చేయండి. లేచి నిలబడి ప్రార్థన చేయండి. Sangat lucu.